న్యూస్ సూర్యాపేట కౌన్సిలర్ గూడూరి పావని కృపాకర్ ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్స్ ఆందోళన ఘటనపై మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఆరా తీశారు. అసమ్మతి కౌన్సిలర్ల నిరసన ప్రదర్శనపై ఆయన అడిగి తెలుసుకున్నారు. గత 4.5 ఏళ్లలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారం మారిందని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు కలిసి కౌన్సిలర్ సభ్యులను మభ్యపెట్టి చైర్మన్ పదవి ఇస్తారని ఆశ చూపి అవిశ్వాస తీర్మానంపై సంతకాలు పెట్టించారని ఆయన ఆరోపించారు. నిజంగా అన్నపూర్ణమ్మపై వ్యతిరేకత ఉంటే అవిశ్వాస తీర్మానానికి సభ్యులందరూ హాజరయ్యేవారని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న సూర్యాపేటలో ఇలాంటి పనులు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. 45వ వార్డు కౌన్సిలర్ పావని బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి బీఎస్పీలో చేరారు అని అయినా కూడా ఏ ఒక్కరోజు కూడా వారిని విమర్శించలేదని, ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు జగదీష్ రెడ్డి. అలాగే ఎవరికైనా ఓటు వేసే హక్కు సభ్యులకు ఉందని బలవంతంగా బెదిరించి ఓటు వేయమనడం సరైంది పద్ధతి కాదన్నారు. ఇక ఇప్పటికైనా దామోదర్ రెడ్డి తీరు మార్చుకోవాలని ప్రజలు ఇప్పటికే 3 సార్లు తిరస్కరించారని, తన తీరు మార్చుకోకుంటే సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులని సరైన టైంలో సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు మాజీ మంత్రి. పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ 3 పార్టీలు కలిసి మా దాంట్లో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని వాళ్ళకి ఏదో లేని అపోహలు సృష్టించి, ఏదో ఆశలు సృష్టించి మిమ్మల్ని చైర్మన్ చేస్తాం, మిమ్మల్ని వైస్ చైర్మన్ చేస్తాం 12 మందిని అని చెప్పి రకరకాలుగా చెప్పి వాళ్ళను సంతకాలు తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, నేను కావచ్చు చేసిన విజ్ఞప్తిని దృష్టి పెట్టుకొని చాలామంది మిత్రులు కూడా మళ్ళీ వెనక్కి రావడానికి సిద్ధపడ్డారు. కానీ వీళ్ళు తీసుకుపోయి బంధించి వాళ్ళని బయట వాళ్ళ స్వేచ్ఛ కనుక వదిలేసి ఉంటే అందరూ కూడా వచ్చేవాళ్ళు. నేను అదే జరిగింది. ఒక్కరంటే ఒక్కరు కూడా నేను హాజరు కాలే. నిజంగా వ్యతిరేకత ఉన్న వాళ్ళు, నిజంగానే అన్నపూర్ణ గారి మీద, వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం ఉన్న వాళ్ళు హాజరై చెప్పాల్సి ఉండే. హాజరు కాలేదు, ఎవరు కాలేదు. అటువంటి సందర్భంలో గూడూరి పావని కృపాకర్ వాస్తవానికి వాళ్ళు మా బీఫామ్ పైన గెలిచారు, బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినప్పటికీ ఆ తర్వాత శాసనసభ ఎన్నికల ముందు సరే వారు కూడా ఏదో అపోహలకు గురై వాళ్ళు కూడా ఏదో చైర్మన్ చేస్తారని చెప్పి ఎవరో ఏదో చెప్పారని చెప్పి పాప అమాయకంగా మన టీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళనేమో ఆపడము, వాళ్ళనేమో రాణించడము, వాళ్ళని అంటున్నట్టుగా యాక్టింగ్ చేయడము, మళ్ళీ వాళ్ళనేమో రాణిస్తున్నారు, వాళ్ళని అని చెప్పి మేము కూడా చెప్తాము. మీ అంతా మీరే ఫైనల్ చేసుకొని మీ అంతా మీరే దిలీప్ చైర్మన్ అని హెల్ప్ చేయలేదు సార్. మన టీఆర్ఎస్